వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎవరైతే మొదటి నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నవీన్ యాదవ్ పేరుని స్టేట్ కమిటీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏఐసిసి కూడా అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలిందని అర్థమవుతుంది. నవీన్ యాదవ్ పేరు దాదాపు ఫైనల్ అయినట్టే, ఎందుకంటే పోటీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తుంది, జూబ్లీ హిల్స్ టికెట్ని బీసీలకు మాత్రమే ఇస్తామని, ఈసారి బీసీ అభ్యర్థి పోటీ చేస్తారని. నిజానికి అజారుద్దీన్ గతంలో ప్రకటించారు, జూబ్లీ హిల్స్ టికెట్ నాకే వస్తుంది, నేను ఏఐసిసి నుంచి ట్రై చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పారు. కానీ అజారుద్దీన్ పేరుని కనీసం లిస్టులో కూడా లేదు. ఇక్కడ నవీన్ యాదవ్తో పాటు అంజన్ కుమార్ యాదవ్, అట్లాగే ఇంకొక అభ్యర్థి పేరు పంపించారు, ముగ్గురు పేర్లు పంపించారు ఢిల్లీకి. మొత్తానికి ఫైనల్గా నవీన్ యాదవ్ పేరుని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అధిష్టానం కూడా ఇదే దృష్టితో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. స్టేట్ కమిటీ మాత్రం చాలా క్లియర్గా రాష్ట్ర నాయకులు నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారని చెప్తున్నారు. దీంతో ఈసారి బీసీ అంటే గవర్నమెంట్ వర్సెస్ సెంటిమెంట్ అనే కోణంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడ సెంటిమెంట్ గెలుస్తుందా, గవర్నమెంట్ గెలుస్తుందా అనేది చాలా స్పష్టంగా అంటే ఒక ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేకపోతే రకరకాల అంటే ఈసారి గవర్నమెంటు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో విజయం సాధించి తీరాలని చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే సెంటిమెంట్ మాకు వర్కౌట్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్తే నవీన్ యాదవ్ 2014లో ఎంఐఎంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో మాగంటి గోపి, ఎవరైతే ఇప్పుడు ఉప ఎన్నిక ఆయన చనిపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందో, మాగంటి గోపి పైన పోటీ చేశారు. ఎంఐఎం నుంచి గట్టి పోటీనిచ్చారు, రెండో అభ్యర్థిగా నిలబడ్డారు. దాదాపు 9,000 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు 2014. అప్పుడు గోపి టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత 2018కి వచ్చేసరికి మాగంటి గోపి పైన మళ్ళీ నవీన్ యాదవ్ పోటీ చేశారు, కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. 18,000 ఓట్లను మాత్రమే సాధించుకోగలిగారు. దాదాపు 18,000-19,000 ఓట్ల దగ్గర ఆగిపోయారు నవీన్ యాదవ్. అయినప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు నవీన్ యాదవ్. మొదటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశారు, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళారు. మొత్తానికి తన ప్రాబల్యాన్ని పెంచుకోగలిగాడు జూబ్లీ హిల్స్లో. 2023 ఎన్నికల్లోనే నవీన్ యాదవ్కు టికెట్ వస్తుందని అందరూ భావించారు. జూబ్లీ హిల్స్లో కూడా నవీన్ యాదవ్కి తిరుగులేని అభ్యర్థిగా మారబోతున్నాడు, నవీన్ యాదవ్ ఈజీగా గెలుస్తాడు జూబ్లీ హిల్స్ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో అజారుద్దీన్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇంటికి వచ్చాడు, నవీన్ యాదవ్ని కన్విన్స్ చేశాడు. అజారుద్దీన్ కోసం, అజారుద్దీన్కి అప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది కాబట్టి అజారుద్దీన్ కోసం ఆ రోజు ఎన్నికల నుంచి వైదొలిగాడు, నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఈసారి అంటే నెక్స్ట్ ఎప్పుడైనా సరే నవీన్ యాదవ్కి అవకాశం ఉంటుందని గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, పీసీసీ కావచ్చు, ఏఐసిసి కావచ్చు చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది. ఆ హామీని ఈసారి నిలబెట్టుకుందని చెప్పాలి. దీంతోపాటు కాంగ్రెస్ మొదటి నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. బీసీ నినాదంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్కి అవకాశం ఎక్కువ ఉంటుందని మొదటి నుంచి చర్చ జరుగుతుంది. నవీన్ యాదవ్కి అంత పట్టుంది జూబ్లీ హిల్స్ ఏరియాలో. నవీన్ యాదవ్ ప్రచారం మొదటి నుంచే చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కలిసి వచ్చాయి. మొత్తానికి నవీన్ యాదవ్ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయిగా మిగిలింది. అంతేకాదు మొత్తం దాదాపు 3 లక్షల మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఓటర్లు. 3 లక్షల మందిలో బీసీ ఓటు బ్యాంకే బలంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 150,000 నుంచి 175,000 వరకు బీసీ ఓటు బ్యాంకే ఉంటుందని ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఇటు ఆంధ్ర నుంచి ఓటు బ్యాంక్ ఏదైనా ఉందో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు ఏరియాలో, వాళ్ళ మద్దతు కూడా నవీన్ యాదవ్కు బలంగా ఉంటుందని నమ్ముతారు. సేమ్ ఇదే ఫార్ములాలో ఇక్కడ నవీన్ యాదవ్కి అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులు అని చెప్తున్నారు. చూడాలి నవంబర్ 11వ తేదీన జరిగే పోలింగ్లో ఎవరు విజేతగా నిలుస్తారు, ఎవరు జూబ్లీ హిల్స్లో విజయం సాధిస్తారన్నది.